మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దకొండేలి గ్రామం అది. అయితే మా మిత్రుడు గత 4 సంవత్సరాల నుంచి ఇంటి నుండి పోయి ఆయన కనబడట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా చోట్ల వెతికినారు. వెతికిన తర్వాత వాస్తవాన్ని మేము అందరం చనిపోయినా అనుకున్నాము. అనుకున్న తర్వాత మాకు నిన్న రోజున ఇట్లా పలానా తాడిపత్రి దగ్గర లక్ష్మణ్ గౌడ్ ఉన్నట్టు ఇట్లా సమాచారం అందింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన రవీందర్ సార్ అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం టీచర్. తను 2.5 సంవత్సరాల నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసి ఒక రోజు టైం తీసుకొని కూర్చొని మీరు ఎక్కడ ఏంటని చెప్పి అన్ని వివరాలు తెలుసుకొని ఆ వివరాలన్నీ మన హైదరాబాద్ సంబంధించిన మాతృదేవ ఫౌండేషన్ కు ఈయన వివరాలు పంపించారు. అక్కడ ఫౌండేషన్ వాళ్ళు మా జిల్లాకు ఇతని ఫోటోలు ఈయన వీడియోలు పంపించడం వల్ల మేము గుర్తించి ఈయన నాకు చిన్ననాటి మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ అని చెప్పి వాస్తవానికి ఆర్థికంగా చాలా బలవంతుడు, మంచి ఉన్నత కుటుంబం చూసిన వ్యక్తి. కానీ ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ భార్య వదిలిపెట్టిపోయి వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల, చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల ఎవరు లేకుండా అనాథగా ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం మతస్థిమితం కోల్పోయి 4 సంవత్సరాల క్రితం ఇంటి వచ్చి బయలుదేరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఆయన ఉన్నాడా చనిపోయినా అనే విషయం కూడా అందరూ చనిపోయినా అనుకున్నారు. నిజంగా చెప్తున్నా, ప్రాంతాలకు అతీతంగా 2 రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ రాయలసీమ అని కాకుండా ఇక్కడ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ చుక్కలూరు గంగదేవిపల్లె గ్రామాల 2 గ్రామాల ప్రజలు కూడా మన సొంత కొడుకులాగా చేరదీసి ఈయనకు అన్నం పెట్టడము, ఈయనకు ఛాయ్ పోయడం, అట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆయన కాపాడారు. నిజంగా చెప్తున్నా ఈ 2 గ్రామాల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఫ్రెండ్ను కోల్పోయినామని మేము అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్ను చూస్తామని చెప్పి మేము అనుకోలే, కళ్ళు కూడా అనుకోలే. అలాంటి వ్యక్తి సమాచారం అందంగానే మేము ఇమీడియట్ గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా మాకు సహకరించి ఇక్కడ స్థానిక ప్రెస్ మిత్రులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, యువకులు కానీ మాకు స్వచ్ఛందంగా అందరి ముందరికి వచ్చి మాకు చేరదీసి మా వ్యక్తి మాతో పంపించడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను తాడపత్రి నుంచి యాడికి నా విధుల నిమిత్తం ప్రతిరోజు నేను వెళ్తుంటాను. ఈ దేవుడు లక్ష్మణ్ని గత 3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ గత 4 రోజుల క్రితం అతని స్థితిగతులు అబ్జర్వ్ చేసి నేను అతని సమాజాన్ని పూర్తిగా కాబట్టి హైదరాబాద్లోని మాతృదేవ అనాథాశ్రమం బట్టిగిరి గారిని చేరవేసిన వెంటనే వారిని వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసి నిన్న ఇమీడియట్గా మధ్యాహ్నానికి నాకు సమాచారం వచ్చింది. వాళ్ళందరూ డినైన్ అయిన తర్వాత స్థానిక పాత్రికేయ మిత్రులతో పోలీసుల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నాను. అందుకు ఈ చుక్కలూరు గంగాదేవిపల్లె ప్రాంత ప్రజలందరికీ కూడా, ఈ 2 సంవత్సరాలు ఆదరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాతృదేవ అనాథాశ్రమమైన గట్టుగిరి గారికి, నా మిత్రుడు బ్రహ్మయ్య టీచర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు? నా పేరు డి రవీంద్ర. నేను ఎంపీపీఎస్ నంబర్ 4 ప్రభుత్వ పాఠశాల యందు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను.